ముస్లింల వెనుకబాటుతనానికి సాచర్ కమిషన్ రిపోర్ట్, రంగనాథ కమిషన్ రిపోర్ట్ యథావిధిగా తన రిపోర్ట్ సమర్పించడం జరిగింది. ఈ కమ్యూనిటీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే చాలా దయనీయంగా ఉంది. ఎస్సీ ఎస్టీల కన్నా దీన స్థితిలో ఉన్నారంటే అది ముస్లిం మైనార్టీలకు చెప్పి ఉన్న కమిషన్ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. దాని హక్కుల కోసం ముస్లిం ఐక్య వేదిక ఈరోజు పెద్దలందరూ ముందుకు రావడం జరిగింది. మా కడప సాలారన్న, మా తిరుపతి నుంచి అధ్యక్షులు గారు, అదేవిధంగా తాడిపత్రి నుంచి, అదే కడప నుంచి, రాయచోటి నుంచి, పులివెందుల నుంచి, రైల్వే కోర్టు నుంచి అందరూ కలిసి ఒక ఏకదాటిగా నడవడం జరుగుతున్నది. వీళ్ళ ఆలోచన ఒకటే, వెనుకబాటుతనానికి ముందుకు తీసుకువెళ్ళాలి, విద్యాభ్యాసంలో ముందుకు తీసుకువెళ్ళాలి. అన్ని రంగాల్లో వెనుకబాటుతనం ఉన్న ఈ సామాజిక వర్గానికి పూర్తిగా చేయూత ఇస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెంది పేరుకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కానీ పనితీరంలో శూన్యం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద భూతంగా చూపించి ఎక్కడ కూడా ముస్లింల త్యాగాల కోసం ముస్లింలకు వెనుకబాటుతనాన్ని గుర్తించడం లేదు. ఆ రోజు స్వరాజ్యం కోసం కానీ, మొన్న కరోనా కోసం కానీ అన్ని విధాలుగా దేశ విలువలు కాపాడుతూ ముందు కలిసి నడుస్తున్న ఈ వెనుకబాటుతనానికి ముందు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి 4వ తేదీ ఒక బహిరంగ సభ పెట్టడం జరిగింది. ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి రాధాకృష్ణ కళ్యాణ మండపంలో 4వ తేదీ ఇక్కడ ఉన్న ఐక్య వేదికకి సంబంధించిన అందరూ ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. తప్పకుండా ఈ ప్రోగ్రాంకి అందరూ వస్తారు, సక్సెస్ చేయాలని చెప్పి సంబంధంగా కోరుకుని తప్పకుండా చేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్క కమ్యూనిటీ వెనుకబాటుతనాన్ని ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత మన అందరిది. మనం సామాజిక వెనుకబాటుతనానికి మనం ముందుకు తీసుకువెళ్ళాలా, వాళ్ళ వెనుకబాటుతనానికి చేతి ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకుపోయే బాధ్యత మన అందరిది. మన భారతీయ పౌరులం మన విలువలు మనం కాపాడుకుంటూ అన్ని కుల మతాలు అతీతంగా ముందు నడుస్తామని